జరుగుతున్నట్టుగా లేదు. ఇంతకీ పెళ్లి జరుగుతుందా లేదా? ఎందుకు జరగదు? జరుగుతుంది. ఏమోనమ్మా, మాకింకా అనుమానంగానే ఉన్నది. సాంబాన్ ఇంకా పెళ్లి కొడుకుని చేయలేదు, కాళ్ళు గోళ్లు తీయలేదు, తలంటు కూడా పోయలేదు. నీకు నేను ఏంటక్క అలా బాధపడుతున్నావు? నేను నీ తమ్ముడేగా, నాకు చెప్పు. ఆనందం వస్తే అత్తారింటికి వచ్చి పంచుకోవాలి, కష్టాలు వస్తే కన్నవారింట్లో చెప్పుకోవాలి. ఈ కష్టకాలంలో నువ్వైనా దగ్గరున్నావురా. సింహంలో తిరిగే మీ బావగారు చిన్న పిల్లాళ్ళ బాధపడుతుంటే అది చూసి కూడా నేను ఇంకా బ్రతుకు. టేప్ రికార్డర్లకి ముక్కలైపోతారు. మర్యాదగా మీ ముగ్గురు ఇక్కడి నుంచి అనకపోతే నరికి గోదట్లేస్తాను, జాగ్రత్త. దేడు ధమాకాలు లెక్క మాట్లాడతావు. మేమన్నా గాజులు దొరుకున్నాం అనుకున్నావు. మేమరా రెడ్డి పిసికానంటే పిండైపోతావు. ఇది హైదరాబాద్ కాదురా, నేను రుబాబు చూపించడానికి. ఈస్ట్ గోదావరి. నిన్ను నువ్వు ఉండు బావా. ఎవరింట్లో ఉండి మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు ఉండు. ఫోటోలు తీయడానికి డెడ్ బాడీలు కూడా దొరకవు తెలుసా? చూడు గన్నారెడ్డి. ఏంట్రా మీ ఉద్దేశం? సింహాల్లో నువ్వు ఆగవయ్యా. సింహాల నోట్లో పళ్ళు ఎక్కడ అనుకున్నారా మీరు? నువ్వు బావా. నీ గోదావరి దాటి ఎలా లేదా? కరెక్ట్ గా గుద్దానంటే అరుగుద్దు వేస్ట్ అయిపోతాయి. Yes, you are thinking you will bangle well, ladies. Otherwise, I'll pull his hand. Is it over? Yes, I'm ready to go. ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా. రాయ్, గోదావరికి వరదలు వచ్చి అందులో చిక్కుకున్నా మీరు బతుకుతారేమో గానీ మా అక్క బావ కళ్ళలో నీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు బతకడానికి వీల్లేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం రా మాది. అలాంటి కుటుంబాన్ని ఈ రోజు మీరు బజార్లో లాగారు. రాయ్, నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు ఈ గడప దాటి బయటికి వెళ్ళకపోతే మిమ్మల్ని ఇక్కడే ఇదే స్పాట్ లో ఊరేస్తాను, జాగ్రత్త. వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాం. మా ప్రాణాలు తీకండి, మా దానం ఏం పోతాం. పోకపోతే చస్తారు. గట్లనే పోతాం. పరువు కోసం ప్రాణాలు తీస్తామంటుండ్రు, కానీ మా ప్రేమ ప్రాణాలు ఇస్తుంది, త్యాగం చేస్తుంది. ప్రేమ గురించి నీకంటే మాకే ఎక్కువ తెలిసే. ఏదో కబుర్లు చెప్పడం. ప్రేమంటే తెలిస్తే ప్రాణాలు తీస్తామని ధమ్కిలియరు. ప్రేమ గురించి ముచ్చట చెప్తా, వింటారా? నువ్వు ఇక్కడి నుంచి పోతానంటే ఏం ముచ్చట్లనే ఉంటాను, చెప్పా. గట్లనే ఆ ప్రేమ ముచ్చట ఇన్నాక కూడా ప్రేమ గీమా జాంతానై అని మీరు డిసైడ్ చేస్తే సాంబశివరావు మహాలక్ష్మిల పెళ్లి చూసి సంతోషంగా పోతా. ఈ కొత్త ఫీడింగ్ ఏంటి? ఎంత శుభార్ చెప్పింది, ఏం చెప్తుందో విందాం బావా. బా ప్లీజ్ బా. తప్పే ఉంది బావా. ఎలాగో మనం పెళ్లి ఒప్పుకోం, దాని దారిన వెళ్ళిపోతుంది. మనం హాయిగా సాంబకి మహాలక్ష్మికి పెళ్లి చేసి లేదురా, అందరి కోసం ఒక్కసారి ఊన్లేవా బావా? ఏదో డౌట్ అని బావా. ఒప్పుకో. సరే సరేరా, ఒప్పుకుంటాను. సైలెన్స్ ఎవ్రీబడీ. ఏయ్, నీకు గంట టైం ఇస్తున్నాను. ఏం చెప్తావు చెప్పుకో. ఆ మాట అన్నారు, దిల్ ఖుష్ అయింది. అవును, మీ పేరేంది? సైదులు ప్రేమ కులాల కారణంగా నెల్లూరులో జీవసమాధి కాబడింది. ఈ రత్నాల ప్రేమ అంతస్తుల కారణంగా రావులపాలెంలో జీవసమాధి కాబడింది. ఈ రత్నాల లవ్ మతాల కారణంగా ఏలూరులో జీవసమాధి కాబడింది. ఈ రత్నాల ప్రేమ వయసుల తేడా కారణంగా కాకినాడలో జీవసమాధి కాబడింది. కాంతం, ఏంటి బావా? నెల్లూరు సర్వోదయ కాలేజీలో నా ప్రేమని సమాధి చేసింది నువ్వు. నిన్ను బతకనివ్వనే. నిన్ను గోదట్లో విసిరేయకపోతే నేను ఆర్కే నాయుడు మనవన్నే కాదు, వెంకట్రావు కొడుకునే కాదు. ఇక మా అన్నయ్య గురించి చెప్పాలంటే గోదావరంతుంది. నిన్ను ఊరికే వదలనే. నిన్ను మూటగట్టి విసిరేయటానికి నా పంచచాలే. ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోవాలి. మా బావే మా ఆదర్శమే, చచ్చిపోండి. ఆ దొంగ మొహంది కాకి పాట పాడి రెచ్చగొట్టింది. వీళ్ళు పిచ్చి కుక్కల్లాగా మా వెంట పడ్డారు. వాళ్ళు మొగుళ్ళు కాదు, గోదాట్లో మోసళ్ళు. మేం మాత్రం ప్రేమించలేదా? ఓనీ లేసుకున్నప్పుడే ఒక్కొక్కరికి 100 ప్రేమ కథలున్నాయి.
మేము గుర్తు చేసుకున్నామా? ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చారని పెళ్ళాల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ మొగుళ్ళు ఇంత పెద్ద వెధవలని అనుకోలేదమ్మా. నా మొగుడు పెద్ద లోఫర్. ఇంతకాలం నన్ను పెట్టిన హింసకి రోకల బండితో కొట్టి చంపేద్దాం అనుకున్నాను. మరెందుకు ఊరుకున్నావమ్మా? మన ఇంట్లో రోకల బండి ఎక్కడిది బాబాయ్? అన్ని గ్రైండర్లు మిక్సీలేగా. సాంప్రదాయంగా వస్తున్న రోళ్లను రోకలను వదులుకోవటం వల్లే మీ స్త్రీల జీవితం మిక్సీలో వేసిన పచ్చడైందమ్మా. ఎన్నాళ్ళు సానుభూతితో కాపురం చేశాను. వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది బాబాయ్. మరి వాడితో కాపురం ఎలా చేసావమ్మా? ఏం చెప్పమంటావు బాబాయ్? మొహం కనపడకుండా కొంగడ్డం పెట్టుకునేదాన్ని. సహనంతో సంసారం చేయటానికి నీ పవిట కొంగునే హెల్మెట్ గా మార్చుకున్నావా తల్లి? నా మొగుడు ఆగడాలు తీస్తే సినిమా అవుతుంది బాబాయ్. అలాగా? సాగతీస్తే టీవీ సీరియల్ అవుతుంది. కట్నం వేస్ట్ అవుతుందని కాపురం చేశానే కానీ నా మొగుడు మీద మోజుతో కాడ్డాడి. కట్టుకున్న పెళ్ళాలనే నట్టేట ముంచే ఆ సన్నాసులతో మేమిక సంసారాలు చేయలేం బాబాయ్. అయ్యో మీకెన్ని కష్టాలు వచ్చాయి తల్లి. మాకింక విడాకులు ఇప్పించండి బాబాయ్. మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెట్టిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను. దుప్పటి తెమ్మంటారా బాబాయ్? దేనికమ్మా? వాళ్ళ గుండెల్లో నిద్రపోతానన్నారుగా బాబాయ్. ఓహో. నిజంగా మీరు అల్లానికి బెల్లానికి తేడా తెలియని పసిపిల్లలమ్మా. తుడుస్తాను, తప్పకుండా మీ కన్నీళ్లు తుడుస్తాను. I can't tolerate this on something else can have the daughter try and the Brad Pitt. Is it? Yeah. You know about my background, you know about my black belt, I fight to Mike Tyson, you know? ఏంటి దౌర్జన్యం? మేమేదో గోదావరి నది పడవాట ఆడుకుంటుంటే మగాళ్ళం అనే ఫీలింగ్ కూడా లేకుండా మమ్మల్ని కొడతావా? నో, మేమి సహించలేము. మాకెక్కడో కాలిందంటే మా పిల్లల పొగలు వస్తాయి. ఈ రోజు నుండి మీ పిల్లలతో మీ సంబంధాలు కట్. This is too bad. Where we'll go, I don't understand. అసలు మనం అలా ఎందుకు చేసావురా? రోజు కొన్ని డజన్ల కాకుల్ని చూశాను జీవితంలో. ఏ కాకిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు. ఆ తెలంగాణ పిల్ల పాటలో కాకి కూడా అన్ని కాకుల్లాగే కావు కావు అంతే ఫీలింగ్ వచ్చేసింది. నా పిల్లాన్ని గోదాట్లో చేశారు. తెలంగాణ పాటలో ఇంత పవర్ ఉంటుంది అనుకోలేదు అన్నయ్య. ఎవరి సంగతి తర్వాత మన కొట్టి మన చేత బలవంతంగా విడాకులు ఇప్పిస్తాడా మన మాంగాడు? పిల్లల సంగతి పక్కన పెట్టి ముందు మన మాంగారిని చంపేద్దాం ప్లీజ్. దిస్ గుడ్ బ్రదర్. హత్యలు మనకు అచ్చి రాలేదురా మణిరత్నం. చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకుందాం. ఆత్మహత్య చేసుకున్న కర్మ మనకేంట్రా? మనకేం వయసు అయిపోయిందని అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఏంట్రా మళ్ళీ పెళ్లి చేసుకునేది? మనం వయోజన విద్యకు పనికి వస్తాం గానీ వయోజన సంసారానికి పనికిరావురా. ఇన్నాళ్ళు మన పిల్లలు కాబట్టి బోరు కొట్టినా మనతో కాపురం చేశారు. మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే రాత్రి శోభనం, పొద్దునే మన దినం. ఇది మన భవిష్యత్తు. వచ్చేటప్పుడు లాహిరి లాహిరి అని పాటలు పాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏడుస్తూ ఎలా వెళ్ళాం? ప్రతి ఊరికి ఒక బస్ స్టాప్ ఉంటుంది, ప్రతి పాటకి ఒక పల్ల ఉంటుంది. మనం చేసిన పాపాలకు దిక్కులేని ప్రయాణం ఒకటి ఉంది. త్రిమూర్తులు, నీ శ్రేయోభిలాష్గా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఇక నువ్వు పూనుకుంటే తప్ప ఈ కళ్యాణం జరగదు. రే, పెళ్లి కొడుకు మేడ మీద గదిలో తలుపులు మూసుకుని కూర్చున్నాడంట్రా. ఇంకేం పెళ్లి? అరగంటలో పెళ్లి పెట్టిన ఇప్పటిదాకా మండపానికి అరిటాకు కట్టలేదు. ఆడికి ఇప్పుడు మేకప్ వేయలేదు. పెళ్లి పట్టక ఎన్ని చూడలేదయ్యా మనం. పెటాకులు కాదురా, పిండా కూడా ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే కూరలో ఉల్లిపోయలేదని కూడా ఇచ్చాడట. అసలే పెళ్ళాగి మేము ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా వెంట్రా. అయితే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయినట్టేనా? ఆగిపోయినట్టే. ఇంక ఈ పెళ్లి జరగదు. సరేనా? పొరపాటు మాట్లాడుతున్నావు. బావుమరిది బతకోరతాడంటారు. నువ్వేమిట్రా అపశకునం మాట్లాడి మా కుటుంబం పరువు తీస్తున్నావు? నేనేమన్నారు బావా? ఈ పెళ్లి జరగదని ఎవడరా నీతో చెప్పింది? ఇదే ముహూర్తానికి ఇక్కడే పెళ్లి జరుగుతుంది. రాయ్ రాయ్ రాయ్. నా బిడ్డ మహాలక్ష్మి మెడలో తాళి కడతాడురా. ఇదే పెద్దలు అక్షంతలు వేస్తారు. ఇదే ఆడపడుచులు ఆశీర్వదిస్తారు. అక్షంతలు సిద్ధం చెయ్యండి, పెళ్లి పీటలు ఏర్పాటు చేయండి, మార్చుకునే దండలు తెప్పించండి. ఈ ఇంటి నట్టిల్లే నా కొడుక్కి కళ్యాణ మండపం రాజ్యం. అక్క, మహాలక్ష్మి నా ఇంటి కోడలు కాబోతోంది. పిలిపించు మీ ఆయన్ని. అక్క, రాజ్యం, మహాలక్ష్మిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి.
నువ్వు మహాలక్ష్మి మొగుడువైతే ఎంతమంది ప్రేమలు నీకు దక్కుతాయి, లేకపోతే ఏ ఒక్క ప్రేమ నీకు దక్కదు. బలవంతంగా తాళి ఎలా కట్టిస్తారండి? ఆ! ఆడపడుచుల్ని గౌరవించే వంశం మాది. కాబట్టే బ్రతికిపోయావు. లే నాన్నగారండి, మహాలక్ష్మి మెడలో తాళి కట్టరా. విమూర్తులు హడావుడిగా తూతూ మంత్రం చేయటానికి ఇది నువ్వు ముచ్చటగా చెక్కించుకున్న బొమ్మల పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. నువ్వు బలవంతంగా నీ కొడుకు చేత వేయిస్తున్న 3 ముళ్ళు నా కూతురు జీవితానికి పీటముళ్ళు అవుతాయి. నాకు కావాల్సింది నీ కొడుకుతో నా కూతురికి పావుగంట కళ్యాణం కాదు, 10 కాలాల కాపురం. ఇవాళ పౌరుషంతో దర్జాగా నలుగురిలో వాళ్ళ పెళ్లి చేయించగలవు. రేపు ఇదే రోషంతో 4 గోడల మధ్య వాళ్ళతో కాపురం చేయించగలవా? ఆ కూతురు కోరుకునేది నీ కొడుకు పోసే గంపెడి తరంబ్రాలు కావు, వాడి గుండెల్లో గుప్పెడంత ప్రేమ. నా కూతురు జీవితాంతం నువ్వు అభిమానించే నీ మేనకోడలే, కానీ నీ కొడుకు దాన్ని ఇష్టపడేంత వరకు నా కూతురు నీ కోడలు కాలేదు. లేమ్మా. అన్నయ్య, మహాలక్ష్మిని ఉండు, నీకు దండం పెడతానన్నయ్య. ఒక్క నిమిషం. ప్రేమతో బ్రతిమాలాలనుకున్నాను, కానీ నీకు ఈ మధ్య ఆ పిల్ల మీద కలుపు మొక్కలా పుట్టిన ప్రేమ తప్పితే మా అందరి ప్రేమలో నీకు అర్థం కావడం లేదు. ఏంటమ్మా ఇది? అమ్మని కాదు, అడుక్కునేదాన్ని అనుకుని దానం చేయరా. కనీసం మేం కన్ను మూసేంత వరకైనా మా బంధుత్వాల్ని బంధాల్ని మాకు దానం ఇవ్వరా. ఇవ్వు. అమ్మా, నువ్వు కాళ్ళు పట్టుకున్నావు నేను కరిగిపోతే నా భవిష్యతే కరిగిపోతుందమ్మా. నీ కన్నీళ్లకు లొంగిపోయి నేను మనసు మార్చుకుంటే నా తలరాతే మారిపోతుందమ్మా. రాజ్యం, రాజ్యం, నా పిచ్చి రాజ్యం. 4 దుక్కుల వాన కురిస్తే ఒక నారుమడి అంటారు, 100 నారుమళ్ళు కలిస్తే ఒక ఏటి పంట అంటారు, 100 ఏళ్ళు పంటుంటే ఒక కొడుకు అంటారు. మనం ఎంత ప్రేమ కురిపిస్తే వాడు మన కొడుకయ్యాడో వాడికే తెలిసే. రాజ్యం, ఈ రోజే వాడు పెళ్లి పీట లెక్కాలి, లేదంటే మనం పెట్టిన పేరు, మన వల్ల వచ్చిన ఇంటి పేరు, వాడు మోసుకు తిరుగుతున్న మన వంశం పేరు వదులుకోవాలి. కాబట్టి ఈ క్షణంలోనే వాడికి ఇల్లు ముఖ్యమో వాడి ప్రేమ ముఖ్యమో తెలుసుకోమని చెప్పు. రాజ్యం, చెప్పు. ఇంత మాట అన్నాకైనా నువ్వు మారవా నాన్న? నేను మారిపోయాను. ఉంటాను రాజలక్ష్మి గారండి. నిన్ను తమ్ముడు, కన్నవాళ్ళని పేరు పెట్టి పిలిచేంత మగుడు అయిపోయారు నువ్వు. నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఛీ! నాన్నగారు అని పిలవటానికి వీల్లేదని ఆయనే అన్నారు కదండి. అలా పిలిస్తే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. ఈ ఇంటిని, ఈ వంశాన్ని, ఈ ఇంటి పేరుని వదిలేసి ఏమీ లేని అనాథగానే నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం రాజలక్ష్మి గారు, ప్రేమే దైవం అన్నారు కానీ పెళ్ళే దైవం అనలేదు. ఆ ప్రేమే నాకు జీవితాంతం తోడుగా, నీడగా, దైవంగా ఉంటుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే కవితనే చేసుకుంటాను. నా ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ అనాథ పెళ్లికి రావచ్చు. ఉంటాను రాజలక్ష్మి గారండి. పద కవిత. కృష్ణ ఎవరు వస్తున్నాడో చూడు. ఓ రామశివరావు, ఏమిటి విషయం, ఎలా వచ్చావు? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామండి. మాకు నీడ కావాలి. ఈ 2 రోజులు మీ ఇంట్లో గాని మీ పంచలో గాని మేమిద్దరం ఉండొచ్చా అండి? వైనాట్? నువ్వే కాదు, మీ అత్తింటి వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉంటామన్నా నాకేం అభ్యంతరం ఉండదు. నేనే కాదు, మా ఆవిడ నా కూతురు కూడా కాదన్రు.
మహాలక్ష్మి కవితను లోపల తీసుకెళ్ళు. సారు నీ బిడ్డ పెండ్లి చెడగొట్టినా గాని మమ్మల్ని తుక్కడే చేసి గోదాట్లో వేయకుండా అడిగిన వెంటనే షెల్టర్ ఇచ్చినవంటే నువ్వు మామూలు కదయ్యా, మంచి దిల్లున్న మనిషి. ఏమిటి బావా నువ్వు మంచివాడి వినిపించుకోవడానికి నీకింతకన్నా మంచి దారే దొరకలేదా? మధ్యలో మీ బావేం చేశారా? కరెక్టే, మీ ఇద్దరు దేవతలు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీలాగా దైవశక్తి నాలో లేదుగా. మానవత్వం నిరూపించుకోవడానికి దైవత్వం అక్కర్లేదు త్రిమూర్తులు. ఎందుకు బావా ఈ మానవత్వం? ఇంత మోసం చేసిన వాళ్ళని నీ ఇంట్లో ఉంచుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది బావా? మంచిగా ఆలోచించకపోతే అది మనసెలా అవుతుంది? హ! మంచి మనసుతో ఆలోచించాల్సింది మంచి మనుషుల గురించి బావా. తప్పు చేసిన వాడిని కొట్టాల్సింది చెప్పుతో కాదురా, మంచితో. అదే మా వారు చేశారు. మీరంతా పుణ్యాత్ములు. నేనే దయా జాలి లేని రాక్షసుణ్ణి. అందుకే ఒంటరిగా మిగిలిపోయాను. మంచేదో చెడేదో తెలుసుకోలేని మూర్ఖుణ్ణి. కాబట్టే ఒక ఆడపిల్లను మోసం చేసిన నా కొడుకుని వెంటేసుకురాకుండా బయటికి పొమ్మన్నాను. అంటే నీలా మా ఆయన కూడా ఆవేశపరుడు కావాలా? ఇంటి ముందు బిచ్చగాడొచ్చాడంటే వాడెవడో తెలియకుండా గుప్పెడు అన్నం పెడతాం. మా ఆయనే ఆవేశపరుడై ఉంటే ఈ రోజు నీ కొడుకు అనాథగా కాదు శవంగా మారుండేవాడు. ఈ పెళ్లి ఆగిపోతే దానికి పెళ్లే జరగదా? వేరే ఎవడో దొరకడా? అదే బావ అడుగుతున్నాను. నువ్వు దేవుడివి, అడగకుండానే వరాలు కురిపించే మా ఎలవేలుకువి. నా మేనకోడల్ని నాకు బిడ్డగా ఇవ్వు. నేనింతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను. వాడికన్నా అందగాన్ని చదువుకున్న వాడిని తీసుకొచ్చి నా చేతులతో వాళ్ళు కాడు కడిగి కన్యాదానం చేస్తాను బాబా. కాదన్నది ఎవర్రా? మహాలక్ష్మి ఈ రోజు నుంచి నీ ఇంట్లోనే నీ బిడ్డగానే ఉంటుంది. ఏమ్మా మా ఇంట్లో ఉంటావా? నాకు మా అమ్మా నాన్నల కంటే నువ్వంటేనే ఇష్టం మావయ్య. వీడు కాక ఇంకా నాకు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఇద్దరున్నారు. అప్పులు, ఆడపిల్లల బాధ్యతలు అన్నీ వీడికొచ్చే కట్నంతోనే తీర్చేసుకోవాలి త్రిమూర్తులు గారు. మీకు 1.5 కోటి కట్నంగా ఇవ్వడానికి నేను రెడీ. పై మాట ఏమైనా ఉంటే చెప్పండి. ఇంక పై మాటలే ఉంటాయి అన్నయ్య గారు, మీరు చెప్పిందే ముహూర్తం. ఏమిటండి ఇది? 1.5 రూపాయలంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి? ఇల్లు పొలం మన యావదాస్తి బ్యాంకులో తాకట్టు పెట్టబోతున్నాను. నమస్కారం అండి, బాగున్నారా? కూర్చోండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. రండి. రండి రండి. నమస్తే. నమస్తే అండి, ప్లీజ్ వెల్కమ్. నమస్కారం అండి. రాజ్యం వెళ్ళి కట్నం డబ్బులు తీసుకురా. అలాగేనండి. సూర్యకాంతం, సూర్యకాంతం త్వరగా రా. ఏమిటి రాజు, ఏమైంది? 1.5 ఇందులో పెట్టాను, కనిపించడం లేదు. వీణా, ప్రియా, సుధా, తొందరగా రండి. ఎవడో ఈ కిటికీలో నుంచి వచ్చి దొంగతనం చేసేస్తున్నాడే. వీడి జిమ్మడిపోను, వీడి చేతులు పట్టుకోను. ఊరుకో రాజు, ఊరుకోమ్మా. అన్నయ్య గారికి చెప్పండి. ఊరుకో రాజు. ఏమండి, పెట్టిన డబ్బు పెట్టినట్టే మాయమైపోయిందండి. ఏమిటమ్మా, దొంగతనం జరిగిందా? రాత్రి మేమిద్దరం ఇనుపెట్లో జాగ్రత్తగానే పెట్టామన్నయ్య. ఇంతమంది బంధువులు ఇంట్లో తిరుగుతుంటే దొంగలు ఎలా వస్తారు? చేస్తే పెళ్లికొచ్చిన వాళ్లే చేసుండాలి. ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డావు? సైదులు, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అన్నయ్య. సుందరరామయ్య గారు, ఇంట్లో దొంగలు పడ్డారు. కట్నం డబ్బంతా పోయింది. మీ నిజాయితీ నాకు తెలుసు త్రిమూర్తులు గారు. నేను అంతే నిజాయితీతో చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు కట్నం డబ్బు ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదు అని నేను అనటం లేదు. ఈ ముహూర్తానికి నా కొడుకు మీ అమ్మాయి మెడలో తాడి కడతాడు. కాకపోతే కట్నం డబ్బు ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో ఒక్క మాట చెప్పండి చాలు. ఇచ్చే అవకాశం లేదు సుందరరామయ్య గారు.
త్రిమూర్తులు ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతైనా నా కూతురు పెళ్లి కదా, నాకున్న 5 ఎకరాలు ఆ పెంకుటిలో అమ్మేద్దాం, ఓ 10 లక్షలు వస్తాయి. అన్నయ్య నా 10 ఎకరాలు కూడా అమ్మేద్దాం. నీ బొంద, నీ 10 ఎకరాలు అమ్మితే 20 వస్తాయి. నీదొక 20, నాదో 10, మొత్తం కలిపిన 30 కాదు కదరా. మిగతాది ఏం చేద్దాం? రే గిరి, చెప్పండి. ఈ ఇంట్లో దొంగతనం జరిగింది, నీకు తెలుసుగా? తెలిసిందండి. జరిగిన సంఘటనని ఖండిస్తున్నారు. అవును, ఇదే టైంలో వాళ్ళ అబ్బాయి మరో పెద్ద దెబ్బ కొట్టాడు. మామూలు దెబ్బ. ఏ ప్రతిపక్షం అంత దెబ్బ కొట్టలేదు. అంత పెద్ద దెబ్బ కరుణానిధి జైలు కొట్టలేదు. ఈ ఇష్యూ మీద సిబిఐ వాళ్ళ చేత ఎంక్వైరీ చేయిద్దాం. అవసరమైతే ఆందోళనకు దిగుదాం. రాస్తారోకోలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలు చేపడదాం. కరెక్ట్. అలాంటివి ఏం చేయనక్కర్లేదు గాని మీరు మీ కార్యకర్తలు ఓ 20-30 మంది కలిసి తలా 5 లక్షలు 10 లక్షలు ఇవ్వగలిగితే 1.5 కోటి కలెక్ట్ అవుతుంది. ఈ పెళ్లి జరుగుతుంది. మీ నాయకుడు త్రిమూర్తుల పరువు నిలబడుతుంది. ఏమిటా నీళ్ళు అవుతారు? మాట్లాడరే. ఏం మాట్లాడదామని ఆలోచిస్తున్నాం. ఇంకా ఏమిటా ఆలోచించేది? మీరు మీ పార్టీ వాళ్ళు తలుచుకుంటే 1.5 కోటి ఏం కర్మ, 10 కోట్లైనా కలెక్ట్ చేయగలరు. పార్టీ ఫండ్ అయితే కలెక్ట్ చేయొచ్చండి. మరి పెళ్లి కదా. కదా మరి, మామూలు పెళ్ళా? మీ త్రిమూర్తులు గారింట్లో పెళ్లి. ఏం గిరి, నువ్వు 10 లక్షలు ఇచ్చేసేయలేవు? 10,000 25,000 అంటే ఓకే సార్. 10 లక్షలు అంటే కష్టమే కదా. ఏం మూర్తి, నీ దగ్గర నుంచి ఒక 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ సార్. ఎంచేద్దంటారా? ఈ ఊళ్ళో నాకున్నదే 1.5 ఏకర్స్, దట్టు కబ్జా చేసిన స్థలం. అంత ధైర్యం చేసి ఎవరు కొంటారు చెప్పండి. రామారావు, మీ కార్యకర్తల దగ్గర నుంచి ఏదైనా కొంచెం. కార్యకర్తల దగ్గరే ఉంటుందండి, జెండా కర్రలు తప్ప. మరి మీ త్రిమూర్తుల కోసం మీరు ప్రాణాలైనా ఇస్తా ఉంటారు కదయ్యా. ప్రాణాలు ఇవ్వటం ఏమిటి సార్, అవసరమైతే ప్రాణాలు తీస్తాం. పార్టీ కోసం పంటలు తగలబెట్టారు, తోటలు నరికేశారు, బాంబులు వేశారు, తలలు తీశారు. పార్టీ కోసం ఎన్ని దారుణాలైనా చేయగలరు గాని పార్టీ కోసమే బతికిన మనిషి ఇంట్లో శుభకార్యం కోసం సహాయం చేయలేరన్నమాట. ఏం పార్టీలు రా మీవి? గిరిగారు బాబు ఏంటి ఇచ్చారా? భోజనాలు రెడీయా? చైతి త్రిమూర్తులు గారు, నేను కవిత పెళ్లి చేసుకోబోతున్నామండి. అనాథన్, అందరి ఆశీస్సులు కావాలి. త్రిమూర్తులు గారింట్లో పెళ్లి కాబట్టి ఊర్లో ప్రతి గడప ఇక్కడే ఉంది. అందరికి ఒకేసారి శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. త్రిమూర్తులు గారు, ఆగో, ఇదంతా మీకు అనవసరం. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఏమిట్రా ఇదంతా? రాజ్యలక్ష్మి గారండి, మహాలక్ష్మికి నాకు పెళ్ళండి. నా జీవితంలో మహాలక్ష్మి తప్ప వేరే అమ్మాయి పేరే తెలియదు. మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను. కవితను ప్రేమించానన్నావు కదరా? అదంతా నిజం కాదత్తయ్య. కవితకు నాకు మధ్య ఫ్రెండ్షిప్పే. మా ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ లేదు. మీ పార్టీల వల్ల జీవ సమాధి అయిన వేణు తులసిలు కూడా మా ఫ్రెండ్స్ అండి. మేం క్లాస్మేట్స్ అండి. వేణు తులసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను నిజం చేసుకోవాలని వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. కానీ వాళ్ళ ప్రేమ గురించి పెద్దలకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. అందుకే వాళ్ళ బాధ నాతో చెప్పుకున్నారు. మీకేం పర్వాలేదు, మా నాన్నగారు ఉన్నారు, తప్పకుండా మీ వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తారని చెప్పాను నాన్నగారండి. కానీ మీరు కూడా రాజకీయాలకు తల వంచారు నాన్నగారండి. మీ పార్టీల వల్ల, మీ రాజకీయాల వల్ల మమ్మల్ని బాధ పెట్టిన మీ పెద్దల చిన్న మనసులను కష్టపెట్టాలనే ఇలా చేశాం. మీ చేత కన్నీళ్లు పెట్టించాలనే ఇలా చేశామండి. మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయన మనసుకు ఉన్న ఒకవైపు పదును మాత్రమే మీరు చూశారు. కానీ రెండో వైపున్న ఆ బంగారు మనసు మాత్రం నాకే తెలుసు. ఈ రాజకీయాల వల్ల ఆ మనసు నాకు ఎక్కడ దూరం అయిపోతుందోనని ఇలా చేశాను. ఆయనలాగే ఆయన మనసు కూడా చాలా పెద్దది.
కానీ ఆయన కళ్ళ ముందే ఓ ప్రేమ సమాధవుతుంటే ఆ మంచి మనసు ఏమైపోయిందా అని నా మనసు చలించిపోయింది. నన్ను ఇలా తీర్చిదిద్దిన మా నాన్నగారిని ఎలా మార్చుకోవాలని నేను కుమిలిపోయాను. ఆయన్ని పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నేను గుండె పగిలేలా ఏడ్చాను. మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ ఆయుషే తగ్గిపోతుందండి. మీరు నిండు నూరేళ్లు బతకాలండి. మిమ్మల్ని నాన్నగారు అని పిలుస్తానండి. మిమ్మల్ని ఒక్కసారి నాన్నగారు అని పిలుస్తానండి. నాన్నగారండి. నాన్నగారండి, నిజం చెప్తున్నాను. రాజకీయాలు పంట తెగుల్లా పల్లెళ్లకు సోకి మనందరి మధ్య ప్రేమ శత్రుత్వంగా మారి చీలిపోయింది నాన్నగారండి. తెగిపోయే తలలతో అందరి మధ్య ప్రేమ రక్తపు వరదల్లో కొట్టుకుపోతుంది నాన్నగారండి. వేణు తులసిల ప్రేమ నిలబడితే ముఠా తగాదాలతో ఊళ్లకు ఊళ్ళు తగలబడిపోతాయని భయపడ్డారే గాని ఊళ్లలో మిగిలిన ప్రేమ బూడిదైపోతుందని మీరు గమనించలేదు నాన్నగారండి. ఆ రోజు వాళ్ళ ప్రేమను గెలిపించి రాజకీయాలను ఓడిస్తే ఆ ప్రేమ అన్ని ఊళ్ళకి అమృతంలా అందేది నాన్నగారండి. వాళ్ళిద్దరూ మట్టిలో కలిసిపోయారే గాని వాళ్ళ ఆత్మలు అందరి గుండెల్లో ప్రేమను వెతుక్కుంటున్నట్లు నాకు అనిపిస్తూ ఉంటుంది నాన్నగారండి. అందరి మనసుల్లో ప్రేమ నిండాలని ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది నాన్నగారండి. ఈ పల్లెల్ని ప్రేమిస్తూ వాళ్ళు వదిలిన ఊపిరి పైరగాలిలా నన్ను తాగుతున్నట్లు అనిపిస్తుంది నాన్నగారండి. పైన గాలిలా కాదు నాన్న, జీవ సమాధిలో జీవంగా ఉన్న ఆ ప్రేమ మన అందరికీ ప్రాణవాయువు అవుతుంది. ఇక మన ఊళ్ళో పార్టీలున్నా లేకున్నా ప్రేమ జంటలంటూ ఉంటాయి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలా పుట్టాలని ఉంది నాన్న, ప్రేమించాలని ఉంది నాన్న. నాన్నగారండి, మీ అందరినీ మార్చాలని ఈ నాటకం ఆడించింది కృష్ణారావు మావయ్య గారండి. అంతేకాదు నాన్నగారండి, 1.5 కోటి కట్నం డబ్బు కూడా కొట్టేసింది కృష్ణారావు మావయ్య గారేనండి. అరుగు మీద కూర్చుని గారెలు సున్నుండలు తింటుంటే ఏమో అనుకున్నాను బావా. ఆహా, కానీ నువ్వు చక్రం తిప్పితే శ్రీకృష్ణుడివి, బాణం వదిలితే అల్లూరి సీతారామరాజువి బావా. వాడెక్కడా వాడెక్కడా వాడెక్కడున్నాడు వాడెక్కడే ఉన్నాడు వాడెక్కడే ఉన్నాడు నువ్వులే నువ్వులే నువ్వు వదలను రా వాడెక్కడున్నాడే పక్క తప్పుకో ఏ తెలంగాణ బాబు పక్క తప్పుకో ఉన్నారండి పక్క తప్పుకో ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్ నువ్వు పక్కరా అమ్మాయి నువ్వు సంవత్సరాల పక్క నుంచో సంవత్సరాల దేవుడమ్మా ఇటు మా ఊరు బాగు చేశాడు వీడి కాళ్ళ దండం పెట్టాలి చాలా గొప్పవాడు ఇడు అరే ఇక్కడ దండం పెడతాను చిన్నోడు అయినా అయ్యా త్రిమూర్తి గారు ఇదిగో డ్రెస్ మార్చేసా రాజకీయ నాయకుడి కాదు ఈ రోజు నుంచి మా ఊళ్ళో ఇదిగో గన్ను పక్కన పడేసా ఇదిగో పెరుగు తీసుకుంటా నేను మారిపోయా అయ్యా తోట కృష్ణారావు గారు మీ కాళ్ళ దండం పెడుతున్నా చచ్చమ్మా దన్నం అయ్యా త్రిమూర్తి గారు దన్నం ఎంతో హ్యాపీ డే దండం పెడుతున్నా కాఫీ పెట్టాను అయ్యా మేడం అక్కడ ఏం బావమరుదులు పోతులు కొడుతూ రౌండ్ తిరగటం మానేశారా సర్కిట్ అవలు తీసేశారా రౌండ్లు కొడుతూ బిల్డప్లు అది బుద్ధిగా ఒకసారి అటు చూడండి వెళ్ళండి వెళ్ళండి సుభగే త్వందేవ శరదాం శతం This is the right choice, baby.